మంచిర్యాల జిల్లా చెన్నారం మండలంలోని రోటిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వక్రబుద్ధి కలిగిన ప్రతిపక్ష నాయకులు నాపై అవాకులు చవాకులు పేలితే ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. 20 లక్షల రూపాయల నిధులతోటి సర్వాంగ సుందరంగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించిన సర్పంచ్ మల్కా విజయ లక్ష్మణ్లను అభినందించారు. స్థానిక సమస్యలపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, కొంచెం సమయం ఇచ్చి ఓపిక పట్టనని తెలిపారు. ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ సమస్యల పరిష్కారం కోసం కష్టపడితే ప్రజలు మరో అవకాశం ఇస్తారని, లేదంటే పక్కన పెడతారు, అది నేనైనా సరే అంటూ లీడర్లను ప్రజాక్షేత్రంలో ఉండాలని హెచ్చరించారు. ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। लक्ष्मीश कंकणं शुभलक्ष्मी कंकणं हरोमिदं लक्ष्य कंकणं करवृत्ति कंकणं श्रीलक्ष्मी शुभ कंकणं करवन्दयामि। श्री महालक्ष्मी गौरी देवताभ्यो नमः। लक्ष्मीश कंकणं मंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके भारते चंद्रार्थे आगे भैया अगर गुड़िया लगे ना जी చేసే విషయంలో ఎక్కడెక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను బీద వాళ్ళ సమస్యల నుంచి బయటొచ్చిన వ్యక్తిని. నేను బలిసిలోనో లేకపోతే ఎక్కడి నుంచో రాలేదు. నేను పూరేష్ పూర్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని. ఏ గ్రామంలో ఏ సమస్యలో నాకు బాగా తెలుసు. ఈ ప్రాంతంలో తిరిగినటువంటి, ఇప్పుడు కాదు ఎలక్షన్ కంటే ముందు కూడా అనేక సందర్భాల్లో ప్రతి గ్రామంలో తిరిగినటువంటి వ్యక్తిని. నేను ఒక విజ్ఞానవంతుడు. ఒకసారి చెప్తే నేను ఎన్ని రోజులైనా గుర్తించిన వ్యక్తిని. కాబట్టి సోదరులారు, ఈ ప్రాంతంలో మీకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు స్వయంగా అధికారంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా వచ్చి కనీసం మీకు 1 కిలో చక్కెర కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో నేను రోడ్డు కూడా కావచ్చు, అదేవిధంగా కావచ్చు, అదే మీకు చాలా గ్రామాల్లో స్వయంగా నేను సరుకులు పంపిణీ చేసిన. కాబట్టి మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలనే చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు తప్పకుండా అడగకపోయినా మేము తప్పకుండా అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సర్పంచ్ పదకాలం 1 తారీఖు నాడు ముగించబోతుంది. ఏదేమైనా సరే ప్రజలందరి నిర్ణయం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు మంచి చేస్తుంటే మీకు ఇంకోసారి అవకాశం కల్పిస్తారు. అదే మంచి చేయకపోతే కిందికి దించుతారు, మిమ్మల్ని అయినా నన్నైనా. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ప్రజల దగ్గర ప్రజలతో ఎవరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కోరుకునే విధంగా మనం అందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా లీడర్లు ఉన్నచో తప్పకుండా ప్రజలు ఏ రకంగా తగిన గుణపాఠం చెప్పాలో ప్రజలు చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు.
లీడర్ల విషయంలో నా మీద కామెంట్ చేస్తే నేను తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఎవరు నా మీద ఎన్ని చేసినా నేను ఎవరిని కూడా ఏమన్నా, ఎవరి బురదలో వాళ్ళే పడతారు, ఎవరి బొందలో వాళ్ళే పడతారని నాకు తెలుసు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతంలో జనరల్ మండలంలో అతి ఇంపార్టెంట్ సమస్యలు అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను గుర్తించిన. ఈ ప్రాంతంలో టైగర్ జోన్ తోటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కడెం ప్రాజెక్ట్ యొక్క మరమ్మతులు నేను ఎన్ని సందర్భాలు అయితే నేను మాట్లాడానో అన్ని సందర్భాల్లో కడెం ప్రాజెక్ట్ కావచ్చు, సదరమట్ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా డిగ్రీ కళాశాల కావచ్చు, రెవెన్యూ డివిజన్ కావచ్చు, ఈ ప్రాంతంలో ప్రధానమైన సమస్యలు, అదేవిధంగా సెంట్రల్ జనరంలో సెంట్రల్ రోడ్ డివైడ్ వెండింగ్ రోడ్స్ కావచ్చు, వీటన్నిటి మీద నేను ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. తప్పకుండా నా మార్క్ అనేది చూపెడతా. మీరు 5 సంవత్సరాల తర్వాత మీరు అడగండి, ఏం చేశారని మీరే ప్రశ్నించండి. మేము ఇచ్చిన హామీలకు మేము కట్టుబడి ఉన్నాం. ఏవైతే 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీలలో మేము ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశాం. హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు స్టార్ట్ చేశాం. అదేవిధంగా త్వరలోనే 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా త్వరలోనే 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఇప్పటికీ 3 ఎకరాల వరకు రైతు బంధు పడింది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ 100% మిగతా రైతులందరూ కూడా 100% మన గౌరవ ముఖ్యమంత్రి ఎంపీ స్టేడియం చెప్పడం జరిగింది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ అలా అందరికీ రైతు బంధు చేస్తామని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి బస్సు విషయంలో కూడా కొంతమంది ఇక్కడ లీడర్లు, పెద్ద లీడర్లు నేను వీడియోలు షూటింగ్ చేసుకొని గ్రూపులలో పెడుతున్నారు. అదుపులో ఉండాలని చెప్తున్నా. అది ఎవరు తయారు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మేము ఆటో యూనియన్ వాళ్ళ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో మాకు బాగా తెలుసు. కాబట్టి మనిషి యొక్క ఓపిక, సహనాన్ని ఎవరు కూడా ప్రశ్నించద్దు, ప్రశ్నించే విధంగా ఉండకూడదు. మరి మీ గ్రామంలో రోటిగూడ ఆల్రెడీ సిసి రోడ్ సిల్వేరు వెంకటవ్వ నుంచి చిట్టాల వెంకటవ్వ వరకు ఆల్రెడీ అక్కడ వరకు ఫస్ట్ ఫేజ్ లో మేము అది రోడ్ వేయాలని మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. మిగతా చోట్ల కూడా ఇవి అదేవిధంగా బ్రిడ్జ్. ఇంకొకటి మేము పోయి టెంకాయలు కొడితే ఏం మాట్లాడుతుంటే మేమే శాంక్షన్ చేసుకున్నామన్నారు. శాంక్షన్ చేసుకుంటే ఎందుకు టెంకాయలు కొట్టలేకపోయారు? ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఆలోచించండి. మేమే శాంక్షన్ చేస్తుంటే విడవమోజు వచ్చి ఈరోజు టెంకాయ కొడతారు, ఇది చేస్తారని అంటే సరే ఇది బిల్డింగ్ శాంక్షన్ చేయించారు, అది ఎవరున్నా తప్పకుండా వాళ్ళు చేయాల్సిందే. తప్పకుండా మీరే శాంక్షన్ చేశారు కావచ్చు గ్రామ పంచాయతీ. మరి బ్రిడ్జ్ అది ఇంపార్టెంట్ కదా, ఎందుకు టెంకాయలు శాంక్షన్ అయినప్పుడు ఎందుకు టెంకాయలు కొట్టలేకపోయారు? కారణం ఏంటిది అది తెలుసా? ఏమంటే దాని మీద కూడా కామెంట్ స్టార్ట్ చేస్తున్నారు. టెంకాయలు కొడితే మేమే శాంక్షన్ చేసి ఇప్పుడు వచ్చి టెంకాయలు కొడుతున్నారు. ఈరోజు శాంక్షన్ చేసినంత మాత్రాన కాదు, ఈరోజు డబ్బులు కూడా ఎక్కడ కూడా లేవు. మరి గౌరవ ముఖ్యమంత్రి నేను పద్మలాడి మరి అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్తో నేను మాట్లాడి, సార్ మాకు ఏదైతే గతంలో శాంక్షన్ పెట్టినో వాటికి డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇవ్వండి, మేము పనులు స్టార్ట్ చేస్తామంటే వాళ్ళు అనుమతిస్తే వాళ్ళు డబ్బులు సరే